Now what is Article 4? Article 4 is simple. Any law which is passed in accordance with Article 2 and Article 3, ఏదైనా ఒక చట్టము ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ప్రకారంగా తీసుకొస్తే, ఏదైనా ఒక చట్టము ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ప్రకారంగా తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా మనకి 2 schedules ఆటోమేటిక్గా సవరణ కూడా చేయాలి. ఎనీ లా విచ్ ఈస్ ఇనిషియేటెడ్ అండ్ పాస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్టికల్ 2 and 3 షుడ్ ఆల్సో ఆటోమేటికలీ అమెండ్ Schedule 1 and Schedule 4. అంటే ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ద్వారా ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం అనేది ఆటోమేటిక్గా యూ షుడ్ ఆల్సో అమెండ్ Schedule 1 and Schedule 4. ఏంటి సార్ ఇది? Schedule 1 ఎందుకు అనంటే, ఏదైతే కొత్త రాష్ట్రాన్ని తీసుకొస్తున్నావో ఆ కొత్త రాష్ట్రం యొక్క డీటెయిల్స్ అనేవి Schedule 1లో పెట్టాలా. ఆ కొత్త రాష్ట్రానికి రాజ్యసభకి సీట్స్ అలొకేషన్ అనేది చేయాలి. సో రాజ్యసభకి సీట్ అలొకేట్ చేయడానికి గాను మరియు కొత్త రాష్ట్రం యొక్క డీటెయిల్స్ని Schedule 1లో పెట్టాలి. కాబట్టి ఎనీ లా విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 3, ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 షుడ్ ఆటోమేటికల్లీ బ్రింగ్ చేంజెస్ టు Schedule 1 and 4. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏవైతే చేంజెస్ తీసుకొస్తారో, రైట్, ఈ చేంజెస్ ఏవైతే తీసుకొస్తారో దోస్ చేంజెస్ to your Schedule 1 and Schedule 4 is not considered as, జాగ్రత్తగా వినండి, is not considered as constitutional amendment. దీన్ని రాజ్యాంగ సవరణ లాగా కన్సిడర్ ఏం చెయ్యక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్.